ఈ లోకంలో చాలామంది సంతానం లేని వారిగా, అంటే గొడ్రాలుగా ఈ లోకంలో మనకు కనిపిస్తూ ఉంటారు. వివాహం అయిపోయిన తర్వాత సంవత్సరానికి లేదా 2 సంవత్సరాలకి ఇక సంతానం కలగకపోతే ఇంటి పక్కల వాళ్ళ నుంచి, చుట్టుపక్కల వాళ్ళ నుంచి, బంధువుల నుంచి, ఇరుగు పొరుగు వారి నుంచి, అత్త మామల నుంచి ఎన్నో మాటలు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు వింటూ ఉంటారు. ఎంతోమంది ఏదో రకంగా సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. డాక్టర్కి చూపించుకోండి అని, పలానా చోటుకి వెళితే పిల్లలు పుడతారంట అక్కడికి వెళ్ళండి అని, పలానా మందులు వాడితే పిల్లలు పుడతారంట అక్కడికి వెళ్ళండి అని, ఇలాగా ఎవరికి వాళ్ళకు తోచిన విధంగా సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ చాలామంది జీవితంలో అట్లా గొడ్రాలుగానే మిగిలిపోతూ ఉంటారు. కొంతమంది కొన్ని సంవత్సరాల తర్వాత కూడా సంతానాన్ని పొందుకుంటూ ఉంటారు. అసలు మానవ జీవితంలో ఈ సంతానలేమి లేదా ఈ గొడ్రాలితనం అనేది అసలు ఎందుకు వస్తుంది? బైబిల్ పరంగా మనం చూస్తే ఒక 6 కారణాలు దీనికి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ ఈ మాటలు వింటున్న ఎవరిలో అయినా సరే ఈ 6 లక్షణాల్లో ఏదో ఒక లక్షణం ఉన్నా సరే వాళ్ళ జీవితంలో ఆ సంతానలేమి అనేది అట్లాగే ఉండిపోతూ ఉంటుంది. ఒకవేళ ఈ 6 లక్షణాల్లో ఏదో ఒక లక్షణం ఉండి అది ఏంటో గ్రహించుకొని దాన్ని అధిగమిస్తే, దాన్ని సరి చేసుకుంటే తప్పనిసరిగా దేవుడు మన మొర ఆలకిస్తాడు. నీ జీవితంలో దేనికోసమైతే, అంటే సంతానం కోసమైతే నువ్వు ఆలోచిస్తున్నావో, ఆశపడుతున్నావో తప్పనిసరిగా దేవుడు దాన్ని చేస్తాడు. జాగ్రత్తగా విందాం. ఈ 6 కారణాలు బైబిల్ నుంచి మనం తీసుకుందాం. మొదటిగా చూద్దాం. ఆదికాండం 16వ అధ్యాయం 2వ వచనం నుంచి చూస్తున్నాం. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో వెళ్ళు, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగొచ్చునేమో అని అంటుంది ఇక్కడ శారా ఇక్కడ అబ్రహాముతో చెప్తుంది, అయ్యా నాకు సంతానం కలగకుండా యెహోవా చేశాడు. ఎందుకు దేవుడు చేశాడు, ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే శారాలో ఉంది ఏమిటంటే అపనమ్మకం. దేవుని పట్ల అపనమ్మకం ఉంది. అందుకనే మొట్టమొదటి కారణంగా ఏమంటున్నామంటే ద ఫస్ట్ రీజన్ ఈజ్ ద ల్యాక్ ఆఫ్ ఫెయిత్ ఆఫ్ గాడ్. దేవుని యందు సరి అయిన విశ్వాసం లేకపోవడం వలననే, దేవుని యందు సరి అయిన నమ్మకం లేకపోవడం వలననే అప్పటి వరకు శారా గొడ్రాలుగానే ఉంటూ వచ్చింది. దేవదూతలు వచ్చారు ఒకానొక సమయంలో, నీ భార్య ఎక్కడ శారా అంటే పక్కన గుడారంలో ఉందాయా అని అన్నాడు అబ్రహాం. ఇదిగో మీదటికి మళ్ళా ఈ సంవత్సరానికి వస్తాను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుతాడు అని అంటే అప్పటికీ కూడా శారా నమ్మలేదు. అప్పటికీ కూడా నవ్వి, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖం కలుగుతుందా, నా యజమానుడు కూడా బహు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకుంది. ఇది శారాలో ఉన్న అపనమ్మకం అప్పటి వరకు ఉంటానే ఉంది. ఎప్పటి నుంచో దేవుని పట్ల, దేవుని మాటల పట్ల శారాకు అపనమ్మకం ఉంది. చివరికి దేవదూతలే వచ్చి, అమ్మా వచ్చే సంవత్సరం నీకు కుమారుడు కలుగుతాడు అని చెప్పినా సరే అప్పటికి కూడా అపనమ్మకం శారాలో అట్లాగే ఉంది. చివరికి దేవదూతలు కోప్పడ్డారు. కోప్పడి, ఎందుకు ఇంత అపనమ్మకంగా ఉంటుంది శారా, దేవుడికి ఏదైనా అసాధ్యమైంది ఉందా అని వాళ్ళు గట్టిగా ఖండిస్తే, అప్పుడు నేను ఎక్కడ నవ్వాను, నేను నవ్వలేదు కదా అని చెప్పి మళ్ళీ అక్కడ తప్పించుకుంది. ఇట్లాగా శారాలో ఉన్న అపనమ్మకాన్ని బట్టి దాదాపుగా 90 ఏళ్ల వరకు శారా గొడ్రాలుగానే మిగిలిపోయింది. చివరకు దేవదూతలు వచ్చి వాళ్ళు చెప్పిన మాటలు విని
వాళ్ళు గట్టిగా గద్దిస్తే, నువ్వు ఇట్లా అపనమ్మకంగా ఉన్నావని ఖండిస్తే, అప్పుడు శారా మనసు మార్చుకుంది, నమ్మకం కలిగింది, విశ్వాసం శారాలోకి వచ్చింది అని ఎక్కడుందండి బైబిల్లో? అవును, ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకొనును గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించడానికి శక్తి పొందెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ రాయబడిన మాట ఏమిటి? శారా గర్భం ఉడిగిపోయింది, అయినా సరే గర్భం ధరించడానికి, ప్రసవించడానికి కావలసిన శక్తి శారా పొందుకుంది. దేని వలన? విశ్వాసం వలన. మరి అప్పటి వరకు నవ్వినంత వరకు అవిశ్వాసంతో శారా హృదయం నిండిపోయింది. ఎప్పుడైతే దేవదూతలు గద్దించారో దేవుణ్ణి విశ్వసించడం, దేవుని యొక్క మాటలను విశ్వసించడం, దేవుని దూతల యొక్క మాటలను విశ్వసించడం ప్రారంభించింది. విశ్వాసం తనలోనికి వచ్చింది. ఆ విశ్వాసం ఎక్కడి వరకు తీసుకెళ్ళిందంటే, తన గర్భం అప్పటికి మృతతుల్యం అయిపోయింది, గర్భం ఉడిగిపోయింది, అయినా సరే తాను సంతానం పొందడానికి, ప్రసవించడానికి కావలసిన శక్తి విశ్వాసం ద్వారా పొందుకుంది శారా. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ జీవితంలో సంతాన లేమితో బాధపడడానికి ఒకవేళ నీకున్న అవిశ్వాసం ఒకవేళ కారణమై ఉండొచ్చు. ఫస్ట్ రీజన్ ఏమంటున్నాం? అపనమ్మకం, ద ల్యాక్ ఆఫ్ ఫెయిత్ ఆఫ్ గాడ్. దేవుని పట్ల అపనమ్మకంగా ఉండడం, దేవుని యొక్క సేవకుల మాటల పట్ల అపనమ్మకంగా ఉండడం. ఇక రెండవ కారణాన్ని కూడా మనం చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయము 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొన్నాడు. యెహోవా అతని ప్రార్థన విన్నాడు కాబట్టి అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయ్యింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఇక్కడ ఇంకొక గొడ్రాలను కూడా మనం చూస్తున్నాం. ఎవరంటే రిబ్కా. రిబ్కా కూడా చాలా కాలానికి గర్భం ధరించలేదు. ఎందుకు? ఇస్సాకు మరి భక్తి కలిగిన వాడే కదా, ప్రార్థన చేసేవాడే కదా. ఇస్సాకు ప్రార్థన చేసేవాడైనా రిబ్కా ఇస్సాకుతో కలిసి ప్రార్థన చేయలేదు. ఆ ప్రార్థన చేసే అలవాటు రిబ్కా అప్పటికీ కూడా పొందుకోలేదు, రాలేదు. అంటే రెండవ రీజన్ మనకి ఏం కనిపిస్తుందంటే, గర్భం ధరించకపోవడానికి రిబ్కా తనకున్న కారణం ఏంటంటే ద ల్యాక్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన చేయకపోవటం. ఇస్సాకు ప్రార్థన చేసేవాడే, కానీ రిబ్కా ఇస్సాకుతో కలిసి ప్రార్థన చేయలేకపోవటం వలన అంతకాలం అట్లాగే ఉంది. చివరికి ఒకసారి రిబ్కాకి కోపం వచ్చేసి, నాకు గర్భం ఇస్తావా లేదా అని ఇస్సాకు మీద ఫైర్ అయ్యింది. ఇస్సాకు కూడా మళ్ళీ అదే ఫైర్ అయిపోయాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నీకు గర్భఫలం ఇచ్చేది నేను కాదు, దేవుడు. వెళ్ళి ఆయనకి ప్రార్థన చేసుకో, నా మీద ఎగురుతావేంటి అని కోపగించుకున్నాడు. అట్లాగా రిబ్కా జీవితంలో ప్రార్థన చేసే ఆ అనుభవం లేకనే, దేవునితో కలిసి ఉండే ఆ అనుభవం లేకనే అంతకాలం గొడ్రాలుగా ఉంది. ఇస్సాకు ఏం చేశారంటే తన భార్య గురించి దేవుని సన్నిధిలో విన్నపం చేసుకున్నాడు. అయ్యా, ఈమె నేనేదో ఇస్తానని చెప్పి నన్ను అడుగుతా ఉంది, నేనేమి ఇస్తాను? సంతానం ఇచ్చేది నువ్వు కదా, కాబట్టి దయచేసి ఆమె ప్రార్థన విను, ఆమె బాధ విను ఆయన అని అంటే, అప్పుడు దేవుడు ఇస్సాకు మొర్ర విన్నాడు. తర్వాత చిన్నగా రిబ్కా ప్రార్థన చేయడం ప్రారంభించింది, అలవాటు చేసుకుంది. దేవుని సన్నిధిలో రిబ్కా యొక్క గర్భం కూడా తెరవబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఎక్కడుందండి రిబ్కా ప్రార్థన చేయడం అలవాటు చేసుకుందని బైబిల్లో అని అంటారేమో. రిబ్కా గర్భం ధరించిన తర్వాత ఆ గర్భంలో ఉన్న 2 శిశువులు పెనుగులాడుతూ ఉంటే, ఏంటి నాకు బాధ అని పోయి భర్తను అడగలేదు, లేకపోతే ఇంకెక్కడికో అడగలేదు.
దేవుని సన్నిధికి వెళ్ళి విచారణ చేయడం ప్రారంభించింది. దేవా, ఏంటి నా కడుపులో ఎంత బాధ అనుభవిస్తున్నాను, ఏంటి నాయనా అని దేవుని సన్నిధికి వెళ్ళి విచారణ చేసింది. అది మనం చదువుతాం. అంటే అంతకు మునుపు రెబెకా ప్రార్థించే అలవాటు లేదు. ఇస్సాకు ఒక్కడు మాత్రమే ప్రార్థించేవాడు. ఎప్పుడైతే రెబెకా తన జీవితంలో ప్రార్థన చేయడం అలవాటు చేసుకుందో, దేవుడు తన గర్భాన్ని తెరిచాడు. ఇక తన గర్భంలో శిశువులు పెనుగులాడుతున్న సమయంలో కూడా రెబెకా వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడం నేర్చుకుంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ కుటుంబ జీవితంలో ప్రార్థన లేమి వలన, ప్రార్థన చేయకపోవటం వలన సంతానం లేమి ఒకవేళ వచ్చి ఉండొచ్చు. కాబట్టి దీన్ని కూడా నువ్వు పరిగణలోకి తీసుకోవాలి. 2 కారణాలు ఇప్పుడు మనం పూర్తి చేసాం. మొదటిది ఏమంటున్నాం? ద ల్యాక్ ఆఫ్ ఫెయిత్ ఆఫ్ గాడ్. రెండవ రీజన్ ఏమంటున్నాం? ద ల్యాక్ ఆఫ్ ప్రేయర్, అంటే ప్రార్థన లేమి. ఇక 3వ కారణాన్ని కూడా చూద్దాం. ఆదికాండం 29వ అధ్యాయం 30వ వచనం. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేశాడు. ఇక్కడ జరిగిన సంగతి ఏంటో మనకు బాగా తెలుసు. యాకోబుకు 2 భార్యలు ఉన్నారు. మొదటి భార్య పేరు లేయా, రెండవ భార్య పేరు రాహేలు. ఈ రాహేలు కోసం యాకోబు ఇంకొక 7 ఏళ్ళు కొలువు చేసి తన మామ దగ్గర రాహేలును కూడా పెళ్లి చేసుకున్నాడు. అయినా సరే రాహేలుకు మాత్రం సంతానం కలగలేదు. లేయాకు మాత్రం దేవుడు సంతానం ఇచ్చుకుంటూ వచ్చాడు. 30వ అధ్యాయం 22వ వచనం కూడా చదువుదాం. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమె మనవి విన్నాడు. చూడండి, ఎప్పుడు జరిగింది ఇది? చాలా కాలం తర్వాత జరిగింది. ఈ లోపల తన అక్క లేయా చాలామందికి సంతానం ఇచ్చేస్తుంది, వచ్చేసింది. చాలా కాలం తర్వాత రాహేలు అప్పుడు ప్రార్థన చేయటం ప్రారంభించింది, దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభించింది. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 3వ కారణం ఏం చెప్తున్నామంటే ద ల్యాక్ ఆఫ్ లవ్ టు గాడ్, అంటే దేవుణ్ణి ప్రేమించలేకపోవడాన్ని కారణాన్ని బట్టి రాహేలు అక్కడ సంతానలేమితో బాధపడింది. అంటే అప్పటి వరకు రాహేలు గొడ్రాలుగా ఉండటానికి కారణం ఏంటంటే ఎంతసేపు యాకోబు రాహేలుని ప్రేమించాడు, రాహేలు యాకోబుని ప్రేమిస్తూ ఉంది తప్ప దేవుణ్ణి ప్రేమించలేదు. పైగా అప్పటికి రాహేలు దేవుణ్ణి ప్రేమించలేదు సరిగదా, తన తండ్రి యొక్క విగ్రహాలను ప్రేమించే మనసు ఉంది రాహేలుకి. మీకు అర్థమవుతుందా? రాహేలు దేవుణ్ణి ప్రేమించలేదు, కానీ తన తండ్రి యొక్క విగ్రహాలని తన ఇంట్లో వాటిని ప్రేమించింది. ఎంతగా ప్రేమించిందంటే చివరికి యాకోబు, అమ్మ రా, మీ తండ్రి దగ్గర నుంచి మన పిల్లల్ని అందరిని తీసుకొని మన దేశానికి పోదాం, మన ఊరికి పోదాం అని అన్నీ తీసుకొని లట్టుబుట్టు మొత్తం అన్నీ సర్దుకుంటే ఈమె వెళ్ళి తండ్రి ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో దేవతలన్నిటినీ దొంగిలించుకొని తీసుకొచ్చుకుంది. అంటే దేవుని కంటే కూడా ఆ దేవతలనే ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చింది రాహేలు. అందుకనే దేవుడు అప్పటిదాకా చూస్తూనే ఉన్నాడు. ఆ దేవతల విషయాలన్నిటి పక్కన పెట్టేసి దేవుణ్ణి ప్రేమిస్తుందా లేదా రాహేలు అని దేవుడు చూసుకుంటూ వచ్చాడు. చివరికి ఒకానొక సమయం వచ్చి యాకోబు, మీ దగ్గర ఉన్న విగ్రహాలన్నిటినీ తీసి పాతి పెట్టేయండి అని ఆ మస్తకి వృక్షం కింద వాటన్నిటిని పాతేసి బయలుదేరిపోయారు. అప్పుడు రాహేలు దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభించింది. అప్పుడు రాహేలు ప్రార్థన చేసింది, ఆ ప్రార్థనని దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలాసార్లు మన జీవితంలో కూడా ఇంతే ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించకుండా మరి దేనినో లోకంలో ఉన్న వాటిని మనం ప్రేమిస్తూ ఉంటే కూడా మన జీవితంలో సంతానం లేమి కలగడానికి ఇది కూడా ఒక కారణమై ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించకుండా ఇక వేరే వాటిని మన జీవితంలో ప్రేమిస్తూ ఉన్నంత కాలం నీ జీవితంలో కూడా సంతానం లేమితో బాధపడుతూనే ఉంటావు. అలా బాధపడుతున్నప్పుడు ఏ డాక్టర్ కూడా ఏమీ చేయలేడు, ఎందుకంటే దేవుడే దాన్ని అట్లాగా ఆపు చేశాడు కాబట్టి.
ఏ సంతాన సాఫల్య కేంద్రాలు కూడా ఏమీ చేయలేవు. కాబట్టి దేవుడు అనుమతిస్తే తప్ప ఆ అడ్డంకి అనేది నీ జీవితంలో నుంచి తొలగిపోదు. రాహేలు పిల్లలను కనకుండా ఉండడం కోసం దేవుడు ఎందుకు ఆ అడ్డంకు పెట్టాడంటే తన ప్రేమ విగ్రహాల మీద ఉంది, దేవుని మీద లేదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ దేవుణ్ణి ప్రేమించకుండా లోకంలో ఉన్న వాటిని వేటినైనా సరే విగ్రహాలుగా చేసుకుని ఒకవేళ ప్రేమిస్తున్నావేమో, అది డబ్బే కావచ్చు, అందమే కావచ్చు, సౌందర్యమే కావచ్చు, ఇంక ఏదైనా సరే దేవునికి ప్రతిగా నువ్వు ప్రేమించేది ఏదైనా సరే అది విగ్రహమే. అట్లా దేవుణ్ణి కాకుండా ఈ లోక సంబంధమైన వాటిని విగ్రహాలుగా చేసుకొని ప్రేమించే నీకు సంతానలేమితోనే నువ్వు బాధపడుతూ ఉంటావు. ఎప్పటి వరకు అంటే ఇది నీవు తెలుసుకొని, ఇదిగో నేను నిజంగా నా దేవుణ్ణి కదా ప్రేమించాల్సింది, వీటిని ఎందుకు ప్రేమించాలి నేను అని దేవుని వైపు తిరిగి ఆయన్ని ప్రేమించడం అలవాటు చేసుకుంటే, ప్రార్థించడం అలవాటు చేసుకుంటే అప్పుడు దేవుడు నీ మొర వింటాడు, తప్పనిసరిగా నీకు గర్భఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి 3 కారణాలు మనం చూసాం. మొదటిది ఏమంటున్నాం? ద ల్యాక్ ఆఫ్ ఫెయిత్ ఆఫ్ గాడ్. రెండవది ఏమంటున్నాం? ద ల్యాక్ ఆఫ్ ప్రేయర్. మూడవది ఏమంటున్నాం? ద ల్యాక్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్, దేవుణ్ణి ప్రేమించలేకపోవడం. ఇక 4వ కారణాన్ని కూడా మనం చూద్దాం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి బోయేజు రూతును పెళ్లి చేసుకున్నాడు. ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ రూతు గురించి కూడా రాయబడింది. రూతు బోయేజుని వివాహం చేసుకుంది. వాళ్ళిద్దరూ కలిసినప్పుడు యెహోవా రూతు గర్భవతి అయ్యేలాగా అనుగ్రహించాడు అని ఇక్కడ మనం చదువుకుంటున్నాం. ఎవరు ఈ రూతు అని చూస్తే, ఆ రూతు గ్రంథం మొత్తట్లో మనం చదువుకుంటే నయోమి అనే ఒక ఆమె ఉంది. ఆమెకి 2 కొడుకులు ఉన్నారు. వీళ్ళు అక్కడ కరువు వచ్చిందని చెప్పేసి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు అక్కడ తన భర్త చనిపోయాడు. సరే, ఇంకా భర్త చనిపోయాడు కదా, ఇంకిద్దరు పిల్లలకి పెళ్లి చేయకపోతే ఎట్లా అని ఆ దేశంలో ఉన్న ఇద్దరిని తన 2 కుమారులకు చేసింది. మొదటి ఆమె రూతు, రెండవ కోడలేమో ఓర్ప. కొంతకాలం ఆ దేశంలో మరి కరువు వలన, అక్కడ జరుగుతున్న యుద్ధాల వలన తన 2 కొడుకులు కూడా చనిపోయారు. ఇక ఎవరు మిగిలారు? అత్త, 2 కోడళ్ళు మిగిలారు. ఈ 2 కోడళ్ళు మరి అత్తను ఏం చేయాలి? దగ్గరుండి మంచిగా చూసుకోవాలి. కానీ ఈ అత్త అనుకుంది, అయ్యమ్మా ఎంతకాలం మీరు నాతో పాటు ఉంటారు, మీరు కూడా వయసులో ఉన్నవాళ్ళు కదా, మీ దేశం వెళ్ళిపోయి మీకు ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోండి, నా కోసం మీరు ఎందుకు ఉండడం అని అంటే, వెంటనే ఈ చిన్న కోడలు ఓర్ప అత్తను ముద్దు పెట్టుకొని, భలే మంచి మాట చెప్పావు అత్త అని చెప్పి ముద్దు పెట్టుకొని తన దేశం వెళ్ళిపోయింది. కానీ ఈ రూతు అట్లా వెళ్ళలేదు. ఎందుకంటే తను వెళితే మరి ఈ అత్తను ఎవరు చూసుకుంటారు? ఏం ఒంటరి అవుద్ది కదా. కాబట్టి ఈమెను తప్పనిసరిగా నేను పట్టించుకోవాలి, ఈమెను చూసుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి అనుకుంది. చెప్పింది తన అత్తతో ఏమనంటే, అత్త నేను ఎటు వెళ్ళను, నీతో పాటే ఉంటా, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశం, నువ్వు ఉన్న చోటే నేను ఉంటా. నేను విడిపోయామంటే నువ్వు చనిపోవాలి, లేదా నేనన్నా చనిపోవాలి. మరణం తప్ప నన్ను ఏది కూడా వేరు చేయడానికి లేదు, నీతోనే ఉంటా అని చెప్పేసింది. సరే అమ్మ రా పోదామని చెప్పేసి దేశం వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మంచి వ్యక్తి బోయాజు ఈ రూతును వివాహం చేసుకోవడానికి దేవుడు కృప చూపాడు. ఇప్పుడు వాళ్ళకు వివాహమైంది. వాళ్ళ ద్వారా ఇప్పుడు రూతుకు సంతానం కలిగింది. అంటే ఇక్కడ రూతుకు దేవుడు సంతానాన్ని అనుగ్రహించడానికి కారణం ఏంటంటే, తన అత్తను జాగ్రత్తగా ఆమె చూసుకుంది. అంటే కొన్నిసార్లు కుటుంబాల్లో ఎవరైతే కోడళ్ళు అత్తలను సరిగ్గా చూసుకోరో, పెద్దలను సరిగ్గా పట్టించుకోరో, అప్పుడు కూడా దేవుడు ఈ సంతానలేమి అనే శిక్ష వాళ్ళ మీద వేస్తాడు. ఇది బైబిల్ ప్రకారం చెప్తున్నాను. అంటే సంతానలేమి కలగటానికి కారణం ఏంటంటే,
ద ల్యాక్ ఆఫ్ ఒబీడియన్స్ టు ఎల్డర్. కుటుంబంలో పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి పట్ల సరైన విధేయత లేకపోవటం, వారిని సరిగ్గా చూసుకోలేకపోవడం, వారికి సరిగ్గా ఆలనా పాలన ఇవన్నీ అందించకుండా వాళ్ళని హీనంగా చూడడం, ఇవన్నీ చేసినప్పుడు తెలియకుండానే ఈ సంతాన లేమి అనే శిక్ష ఆ కుటుంబంలో పడుతుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ జీవితంలో సంతానం లేమితో నువ్వు బాధపడడానికి కారణం ఒకవేళ ఇదే అయి ఉండొచ్చేమో. ఒకసారి నువ్వు పరిశీలించుకో. కుటుంబంలో అత్తను కానీ మామను కానీ అక్కడ ఉన్న ముసలి వాళ్ళని కానీ సరిగ్గా నువ్వు పట్టించుకోకుండా ఉన్నట్లయితే నీ జీవితంలో కూడా సంతానలేమి అనే శిక్ష దేవుడు అట్లాగే విధిస్తూ ఉంటాడు. ఇది ఎరిగిన తర్వాత కుటుంబంలో ఉన్న పెద్దలను జాగ్రత్తగా పట్టించుకోవటం, వారిని ప్రేమించటం అలవాటు చేసుకుంటే తప్పనిసరిగా దేవుడు నీ జీవితంలో మరలా నీకు గర్భాన్ని చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 5వ కారణాన్ని కూడా మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. మరణము వరకు సౌలు కుమార్తె అయిన మీకాలు పిల్లను కనక ఉండెను అని ఇక్కడ మనం చదువుతున్నాం. మీకాలు అనే ఒక వ్యక్తి గురించి ఇక్కడ రాయబడుతున్న మాట, ఆ స్త్రీ గురించి. మరణం వరకు అంటే చనిపోయేదాకా ఆమె పిల్లలను కనలేదు, గొడ్రాలుగానే ఉంది. ఎందుకు దేవుడు తన జీవితంలో పిల్లను కనకుండా గొడ్రాలుగానే ఉంచేశాడు అంటే అక్కడ జరిగింది ఏమిటంటే, ఈ మీకాలు ఎవరు? దావీదు యొక్క భార్య. దావీదు ఎంతో భక్తి కలిగిన వాడు, ప్రవక్త, దేవుని పట్ల మంచి అంకిత భావం కలిగిన వాడు. అట్లాంటి దావీదు ఒకసారి మందసం వస్తూ ఉంటే ఆ మందసం యొక్క డప్పులకి ఆ శబ్దాలకి దావీదు తన్మయత్తుడై డ్యాన్స్ వేసుకుంటూ వచ్చాడు. అది చూసి కిటికీలో నుంచి భార్య మీకాలు చూసి దావీదు ఇంట్లోకి రాగానే దావీదు అందరికీ ప్రార్థన చేసుకుంటూ తన ఇంటి వాళ్ళందరినీ దీవించుకుంటూ వచ్చాడు లోపలికి. వచ్చి తన భార్యను కూడా దీవించబోయే ఆ టైంకి మీకాలు అంది, భలేగా చేసావులే నువ్వు, ఒక వ్యర్థుడు లాగా, ఒక నీచుడు లాగా, బట్టలు ఎప్పేసి సామాన్య మనిషిలాగా నువ్వు ఎగురుకుంటూ భలే వచ్చావులే అని హీనపరిచింది. అంటే దావీదు చేసిన పనిని ఏదైతే ఉందో అంటే దేవుని సన్నిధిలో నాట్యం ఆడటం, ఆ గంతులు వేసుకుంటూ రావడాన్ని చూసి నువ్వు ఒక రాజువి, రాజు టీవీ, రాజు హోందా ఉండాలి, అట్లా కాకుండా ఒక సామాన్య మనుషుల్లాగా మందసం ముందు ఎగురుకుంటూ రావడం ఏంటి నీచం అని హీనపరిచింది. ఆ మాటలు దావీదు విని ఇట్లా అన్నాడు. 22వ వచనం చదువుదాం మళ్ళీ ఒకసారి. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరించబడి నా దృష్టికి నేను అల్పుడుగా ఉండి నీవు చెప్పిన ఆ పనికత్తెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి నేను ఘనుణ్ణవుతాను అని చెప్పాడు. అమ్మా, వాళ్ళ దృష్టికి నేను హీనుడిగా ఉన్నానేమో, నా దృష్టికి నేను తగ్గించబడి నేను వాళ్ళ దృష్టిలో గొప్పవాడిగా ఉంటాను, ఇంతకంటే నాకు ఘనత వస్తుంది, ఇబ్బంది ఏమి లేదు. నేను నాట్యం ఆడింది ఎవరి సన్నిధిలో? దేవుని సన్నిధిలో నాట్యం ఆడాను అని చెప్పాడు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, మరణము వరకు మీకాలు ఇక పిల్లను కన్నే లేదు. ఎందుకు దేవుడు అట్లా చేశాడు అంటే హీనపరిచింది ఎవరిని? దేవుని యొక్క సేవకులని, దేవుని యొక్క ప్రవక్తని మనసులో హీనపరిచింది, హీనంగా మాట్లాడింది. దాన్ని బట్టే జీవితాంతం కూడా పిల్లలు కనకుండా దేవుడు చేశాడు. కాబట్టి 5వ కారణంగా ఏమంటున్నామంటే ద ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది, దేవుని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోలేకపోయింది, దేవుని యొక్క సేవకుల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది. సరిగదా, వాళ్ళని హీనంగా చూసింది. అందువల్లనే మీకాలు జీవితాంతం పిల్లను కనకుండా అట్లాగే ఉంది. బహుశా నీ జీవితంలో కూడా ఇది ఒకవేళ సంభవించి ఉందేమో. సేవకులను బట్టి, వాళ్ళ వస్త్రధారణను బట్టి, వాళ్ళు చేస్తున్న సేవను బట్టి తృణీకరించావేమో, మనసులో వాళ్ళని హీనంగా చూసావేమో, వాళ్ళకున్న స్థితిగతులను బట్టి,
వాళ్ళకున్న చదువును బట్టి వాళ్ళని ఒకవేళ మనసులో హీనపరిచావేమో, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ కోణంలో అయినా ఏ రూపంలో అయినా, వీళ్ళదేముంది బతకడానికి బైబిల్ పట్టుకొని తిరిగే వాళ్ళు వీళ్ళని కానీ, వీళ్ళదేముంది మనం ₹1 పడేస్తే తిని ఉండేవాళ్ళని కానీ, ఏదో ఒక రకంగా సేవకుల్ని మనసులో కానీ మాటల ద్వారా కానీ నువ్వు హీనపరిచి ఉంటే, అవమానకరంగా మాట్లాడి ఉంటే, బహుశా నీ జీవితంలో ఈ కారణాన్ని బట్టి కూడా సంతానలేమితో బాధపడేలాగా దేవుడు చేస్తాడు. మీకాలును అట్లాగే చేశాడు. ఎందుకంటే దావీదు యొక్క ఆ నృత్యం ఏదైతే ఉందో దాన్ని హీనపరిచింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణే చాలా చులకన చేసి మాట్లాడింది మీకాలు. దాన్ని బట్టే దేవుడు ఆమెకు శిక్ష విధించాడు. ఆ శిక్ష కొద్ది కాలం కాదు, జీవితాంతం అదే శిక్ష అనుభవిస్తూ వచ్చింది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, బహుశా నీ జీవితంలో కూడా పిల్లలు కలగకుండా సంతానలేమితో బాధపడుతున్నావంటే ఒకవేళ ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చేమో ఆలోచించు. ఒకవేళ ఇది కూడా ఒక కారణమని ఎప్పుడైనా నువ్వు అనుకుంటే, ఎప్పటికైనా మించిపోయింది లేదు, దేవుని సన్నిధికి వచ్చి క్షమాపణ అడిగి, దేవా తెలియక చేశాను నాయనా, తెలియక మాట్లాడాను ప్రభువా, నన్ను క్షమించు నాయనా అని హృదయపూర్వకంగా నువ్వు పశ్చాత్తాపడితే తప్పనిసరిగా దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీ మొర ఆలకిస్తాడు, నీకు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకాలు ప్రార్థన చేయొచ్చు కదండి, చేయొచ్చు, కానీ చేయలా మీకాలు. తప్పు ఒప్పుకోవచ్చు కదండి, ఒప్పుకోవచ్చు, కానీ ఒప్పుకోలే మీకాలు. అందుకని జీవితాంతం అట్లాగే ఉంది. ఇక చివరిగా చూద్దాం, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచొద్దు నాయనా, అత్యంతమైన కోప కారణాన్ని బట్టి బహుగా నేను నిట్టూర్పులు విడుస్తున్నాను, నాలో నేను చెప్పుకుంటూ ఉన్నాను అని ఏలీతో చెప్పింది. ఎవరు చెప్పింది ఈ మాట అంటే హన్నా అనే ఒక స్త్రీ. కానీ దేవుడు ఏం చేశాడంటే హన్నాకు పిల్లల్ని ఇవ్వలేదు, పెనిన్నాకు పిల్లల్ని ఇచ్చాడు. ఎప్పుడైతే ఈ హన్నాకు పిల్లల్ని ఇవ్వకుండా పెనిన్నాకు పిల్లలు ఇచ్చాడో హన్నా రగిలిపోతూ ఉంది, మనసులో కోపం వస్తూ ఉంది. ఎంత కోపం అంటే అణుచుకోలేకపోతుంది. ఎవరి మీద కోపం? తన అక్క లేదా తన సవతిగా ఉన్న తన సహోదరి మీద కోపగించుకుంటా ఉంది. ఆ కోపం దేవుని సన్నిధిలో అట్లాగే ఉంచుకుంటూ వచ్చింది. ప్రతి సంవత్సరం వస్తుంది, బలి అర్పిస్తుంది, కానీ పిల్లలు రావట్లేదు. మళ్ళీ బలి అర్పిస్తుంది. ఇట్లాగా కొన్ని సంవత్సరాలు అట్లా గడిచిపోతూనే ఉన్నాయి. కానీ తన హృదయంలో ఉన్న కోపం ఏదైతే ఉందో దాన్ని మాత్రం హన్నా దాని నుంచి బయటపడలేదు. ఒకానొక సమయం వచ్చింది, ఇక లాభం లేదనుకొని తన కోపాన్నంతా తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటుంది. కుమ్మరిస్తూ ఇక మాటలు కూడా బయటికి రాకుండా పెదవులతో మాత్రమే మాట్లాడుతూ ఉంది, మాట బయటికి రాకుండా. ఏలీ చూశాడు అక్కడ ఉన్న ప్రవక్త, ఏమ్మా తాగొచ్చావా ఏంటి, నోట్లోంచి మాట రావట్లేదు, పెదవులు మాత్రం కదులుతున్నాయి ఏంటి, కొత్తగా ఏదన్నా మందు తాగావా ఏంటి అని అంటే అప్పుడు చెప్తుంది, అయ్యా నాలో అత్యంత కోపం ఉంది, ఆ కారణాన్ని బట్టి ఇదిగో నేను ఎట్లా చేస్తున్నా అంటే. అప్పటి వరకు తర్వాత దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. ఏలీ అన్నాడు, అమ్మ దేవుని సన్నిధిలో ఇప్పుడు ఏదైతే నువ్వు మొరపెట్టుకున్నావో దేవుడు దాన్ని తప్పనిసరిగా చేస్తాడు పో అని అన్నాడు. ఏం మొరపెట్టుకుంది? అయ్యా నాకు ఒక కుమారుని ఇస్తే వాడిని నీ సేవకి అంకితం చేస్తానయ్యా అని హన్నా మొక్కుకుంది. అప్పటి వరకు హన్నాకు పిల్లలు కలగలేదు. మరి ఎప్పుడు కలిగారంటే తనలో ఉన్న కోపం, తన సహోదరి పట్ల ఉన్న కోపం ఏదైతే ఉందో అదంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని దాని నుంచి విడుదల పొందిన తర్వాత దేవుడు ఆమెకు గర్భాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మానవ జీవితంలో సంతానం లేమి కలగడానికి ఇంకొక కారణం ఏంటంటే ద ల్యాక్ ఆఫ్ కాంక్వర్ ఆఫ్ సిన్, అంటే పాపాన్ని జయించలేని లేమి. హన్నా అప్పటి వరకు గొడ్రాలుగా ఉండటానికి కారణం ఏంటి? తనలో ఉన్న కోపం అనే ఆ పాపం ఏదైతే ఉందో దాన్ని జయించలేకపోయింది.
ఎప్పుడూ కోపగించుకుంటానే ఉండేది తన సహోదరి మీద. ఈమెకి ఇచ్చాడు పిల్లలు, దేవుడు నాకు ఇయ్యలేదు అని ఎప్పుడు ఆమె మీద కోపగించుకుంటూనే ఉండేది. ఆ కోప కారణాన్ని బట్టే ఆమె అప్పటి వరకు గొడ్రాలుగానే ఉంది. ఒకానొక సమయం వచ్చింది, దేవుని సన్నిధిలో తన కోపాన్ని అంతా కుమ్మరించుకుంది. అయ్యా అని ఆ కోపం అనే ఆ పాపం నుంచి బయటపడింది. వెంటనే దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. శ్రేష్టమైన కుమారుణ్ణి సమూయేలుని దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ జీవితంలో కూడా కోపం అనే పాపం ఉండొచ్చు. ఒకవేళ కోపమే కావచ్చు, ఇంకొక వేరే పాపము కూడా ఉండొచ్చు. ఏదైనా సరే నీ జీవితంలో పాపం అనేది ఉండి దాన్ని నువ్వు జయించకుండా అట్లాగే ఉంచుకుంటూ వస్తే కనుక ఆ కారణాన్ని బట్టి కూడా నీ జీవితంలో సంతానం లేమి అనేది ఉండొచ్చు. కాబట్టి ఈరోజు చెప్పిన 6 విషయాల్లో ఏ విషయం ఉన్నా సరే మనలను మనం పరీక్షించుకోవాలి. నీ జీవితంలో సంతానాలేమీ కలగకపోవడానికి ఈ 6 కారణాల్లో ఏదో ఒకటి అయి ఉండొచ్చు. ఒకవేళ ఏదో ఒకటి ఉంది నీ జీవితంలో, నీ హృదయంలో అని నీకు అనిపిస్తే తప్పనిసరిగా దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా నా జీవితంలో ఈ లక్షణం ఉంది కనుకనే ప్రభువా ఇంతవరకు నేను సంతానలేమితో బాధపడుతూ వచ్చానయ్యా. ఇదిగో ఈ రోజు నుంచి నా తండ్రి ఈ లక్షణాన్ని నీ సన్నిధిలో తండ్రి వదిలేస్తున్నాను ప్రభువా. ఇక నుంచి దేవా నీ కోసం ఉంటాను ప్రభువా అని నువ్వు తీర్మానం చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే తప్పనిసరిగా నీ జీవితంలో ఆ సంతానలేమి అనే ఆ శిక్ష నుంచి దేవుడు విడుదల చేస్తాడు. తప్పనిసరిగా దేవుడు నీ యొక్క గర్భాన్ని తెరుస్తాడు, నీకు సంతోషాన్ని కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.